వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. కుల వివక్ష కారణంగా బలైన 2 నెలల పసికందు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర ఘటనలో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. కీసర మండల రజక సంఘ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ మద్దతు తెలిపిన కీసర మండల అంబేద్కర్ సంఘం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష కారణంగా రజక కులస్తులపై జరిగిన దాడిలో 2 నెలల పసికందు మరణించడం హృదయ విదారకరమైన ఘటనని కీసర మండల రజక సంఘ అధ్యక్షుడు జూపల్లి సాయిలు, కీసర మండల అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు కర్రె గణేష్ పేర్కొన్నారు. అగ్రకుల దురహంకారంతో బీసీ కుటుంబానికి చెందిన వారిపై అమానుషంగా దాడి చేసి పసికందు మరణానికి కారణమైన వాళ్లపై హత్య కేసుతో పాటు నిందితులందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ కీసర మండల రజక సంఘ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఇందుకు కీసర మండల అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కర్రె గణేష్ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కర్రె గణేష్ మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఇంకా ఎక్కువ తక్కువ కులాలు అంటూ కుల వివక్ష కొనసాగుతుండడం సిగ్గుచేటన్నారు. 5 రోజుల క్రితం టికెట్ లేకుండా కుమ్మెర గ్రామంలోని మల్లన్న గుడిలోకి ప్రవేశించిన కారణంగా చాకుల కులస్తులైన గణేష్, చంద్రకళ, మౌనికలపై ఆ గ్రామ సర్పంచ్ తుకారారెడ్డి మరియు సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డిలు ఇంకా కొంతమంది రాయలేని భాషలో దురహంకారంతో అతి కిరాతకంగా భయంకరంగా వారిపై దాడి చేసి 2 నెలల పసిపాప ప్రాణాలు తీసుకున్న హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మండల మాజీ ఎంపీపీ రామారం సుజాత మాట్లాడుతూ, ఇది రాష్ట్రంలో కొనసాగుతున్న అగ్రవర్ణ దురహంకార పాలనకు పరాకాష్ట. దళితులు, బీసీలు, వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న దాడులు ఈ ప్రభుత్వ వైఫల్యానికి మరియు అగ్రవర్ణ కుల అహంకారానికి నిదర్శనమన్నారు. కీసర మండల రజక సంఘ అధ్యక్షులు జూపల్లి సాయిలు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న బీసీ సమాజమంతి ఘటనను వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ ఘటన మీద ప్రభుత్వం స్పందించలేదు. అంటే ఈ ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయో బీసీ సమాజమంతా గమనించాలని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఘటనకు బాధ్యులైన కుల అహంకారులను వెంటనే అరెస్ట్ చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన శిక్ష విధించి మృత శిశువు కుటుంబానికి తక్షణమే న్యాయం చేయడంతో పాటు భారీ పరిహారం ప్రభుత్వం ప్రకటించాలన్నారు. రజక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలతో కలిసి అంబేద్కర్ సంఘం మద్దతుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కీసరలో నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో కీసర గ్రామ రజక సంఘ అధ్యక్షుడు జూపల్లి అశోక్, రజక సంఘ నాయకులు మరియు అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. రోజు భారతదేశం అంతా కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే ఆడపడుచులకు ఈ దేశంలో రక్షణ కరువైంది. అలాగే పుట్టిన బిడ్డలకు కూడా ఈరోజు రక్షణ కరువైంది. పుట్టిన బిడ్డ ఈ భూమి మీద పడి 2 నెలలుగాలే కొందరు వ్యక్తులకు దురహంకారానికి బలైపోయింది. ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడితేనే సిగ్గుతోటి తలదించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అందరం భరతమాత బిడ్డలమే, అందరం హిందూ ధర్మంలో బతుకున్న వాళ్ళమే. కానీ ఇంకా కుల వివక్ష జరుగుతుందంటే ఎంత అవమానకరమో మనం అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు మనం చూస్తుంటే ఏ క్షణంలో ఏం జరుగుతుంది నా దేశంలో అర్థం కాని పరిస్థితి. ఏది మాట్లాడినా కూడా అందరూ భారతీయులమే, హిందూ ధర్మ వారసులమే. కానీ కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ అన్నీ లేవు అనుకుంటేనే నీది ఆ కులము, నీది ఈ మతం అని చెప్పేసి మనమే విభజించుకొని బతకాల్సిన పరిస్థితి ఈరోజు నా దేశంలో ఉన్నందుకు సిగ్గుపడతా ఉన్నాను నేను. కాబట్టి మొన్న చూసాం మనం 2 నెలల పసికందు తీసుకొని ఆ తల్లి చంద్రకళ జాతరకు పోతే గుళ్ళకు రాకుండా అడ్డకుండమే కాకుండా అక్కడ తొక్కి చంపినటువంటి సందర్భం. మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఏదైతే బిఎన్ఎస్ 103 ఉందో సెక్షన్ ప్రకారంగా వాళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసుని అరెస్ట్ చేయాలని చెప్పేసి అడిగితే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు విచారణ చేస్తామని చెప్పి కేసును పక్కదారి పట్టించడం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో ఒక్కసారి ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా రక్షణ కల్పించే విధంగా ముందుకు వచ్చి ఈ రజక బిడ్డకు పూర్తిస్థాయి న్యాయం చేయాలని చెప్పి నేను మనసారి కోరుకుంటా ఉన్నాను. దీనికి ప్రభుత్వం కనుక చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే కీసర మండల అంబేద్కర్ సంఘం నుంచే మేము పూర్తిస్థాయిలో మద్దతును రజక సంఘానికి ఇచ్చుకుంటూ ఏ ఉద్యమానికి శ్రీకారం చుట్టమన్నా కూడా మేము పూర్తిస్థాయిలో మద్దతు అని తెలియజేసుకుంటూ జై భీమ్.